వీళ్ళు పోయి ఏం చేశానంటే ఒక 7-11 అంటే మా దగ్గర గ్యాస్ స్టేషన్ లాంటివి ఉంటాయనండి, చిన్న చిన్న గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీ రతన్ దీప్ ఉంటుంది కదా, ఆ టైప్ కన్నా చాలా చిన్నది. ఇంకా అందులో వాడు ఒక దేనికో పని చేస్తాడు అన్నట్టు. H1 మీద అందులో పని చేయరాదు, ఓన్లీ ప్రొఫెషనల్ జాబ్సే పని చేయొచ్చు అన్నట్టు. వీడెవడో ఇప్పుడు ఒక 1000 మంది ఉంటే ఎవడో ఒకడు ఉంటాడు, లంగాల ఫుట్ ఉంటాడు. వాళ్ళని పట్టుకొని ఇక మొత్తం వీళ్ళు H1 మీద వచ్చిన వాళ్ళందరూ ఈ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తాను, ఇక్కడ పనిచేస్తానని చెప్పి వీళ్ళు మొదలు పెడతాను అన్నట్టు. ఇంకోటి వాడు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ ఏంది నాకు అర్థం కాదనగానే, నీకు అర్థం కాదా రూల్స్ అవన్నీ వాడు పరిచయం అయిపోతాడు. ఫస్ట్ వీళ్ళు అనుకునేది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు నార్మల్ గా FDNS అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు వచ్చి వీళ్ళని అడగొచ్చు, ఇచ్చినప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొదలు ఏమనుకుంటారు వీళ్ళు, ఏదర్ నువ్వు ఫ్రెండ్షిప్ వచ్చిండ్రా లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటారు. అనుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడిన తర్వాత ఇక ఎలక కుర్తలు బట్టి ఇకపోయి బయటకు పడుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఇక వీళ్ళు అవన్నీ పబ్లిష్ చేస్తాను.